టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో సినిమాలకి చిన్న విరామం ప్రకటించిన సమంత త్వరలోనే తిరిగి తన సినిమాలు వెబ్ సిరీస్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈమె ఇదివరకే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ వెబ్ సిరీస్ ను హనీ బన్నీ అనే పేరుతో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రసారం కానుంది. ఇక ఈ సిరీస్ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే కనుక సమంత మరొకసారి యాక్షన్ సన్నివేశాలలో అదరకొట్టారని తెలుస్తోంది. ఇలా సమంత ఈ సిరీస్ కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించిన నేపథ్యంలో ఈ సిరీస్ కోసం ఈమె కూడా భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకునే సమంత ఈ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. ఇలా సమంత కెరియర్ లోనే ఇప్పటివరకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోలేదు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఒక వెబ్ సిరీస్ కోసం తీసుకున్న మొదటి సౌత్ సెలబ్రిటీగా సమంత పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.